లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశమైంది. ఏప్రిల్ 6న నిర్వహించనున్న జన జాతర సభ ఏర్పాట్లపైన పీఏసీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీఏసీ కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశమైంది. ఏప్రిల్ 6న నిర్వహించనున్న జన జాతర సభ ఏర్పాట్లపైన పీఏసీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీఏసీ కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. గాంధీభవన్ నుంచి రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, కాంగ్రెస్ పీఈసీ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గాంధీభవన్లో పీఈసీ సమావేశం 5:30-6 గంటలకు ప్రారంభమైంది. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతనే సమావేశానికి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు, దాంతోపాటు మంత్రులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ హాజరయ్యారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పైన చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు వచ్చే నెల ఏప్రిల్ 6 లేదా 7 తేదీల్లో తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. ఏఐసీసీ మేనిఫెస్టో ఆ సభల్లోనే విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలోనే కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆ భారీ బహిరంగ సభ సెంటిమెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చింది. అదే సెంటిమెంట్ను రిపీట్ చేయాలని భావిస్తుంది. తుక్కుగూడలోనే దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించుకోవాలంటే తుక్కుగూడ సెంటిమెంట్ను ఫాలో కావాలని భావిస్తుంది. అందులో భాగంగానే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే తుక్కుగూడ వద్ద ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పరిశీలించారు. ఇవాళ పీసీ సమావేశంలో కూడా తుక్కుగూడ జనజాతర సంబంధించి జన సమీకరణ కావచ్చు, దాన్ని విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, విజయవంతం కోసం నేతలు ఏ విధంగా కలిసికట్టుగా పనిచేయాలన్న దానిపైన ఈ పీసీ సమావేశంలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నేతలకు ఒక దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం కాదు, దేశవ్యాప్తంగా విజయం సాధించాలంటే మేనిఫెస్టోను కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో భాగంగా తెలంగాణలో కూడా ఒక కమిటీ ఫామ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీ ఉంది. అంటే ఏఐసీసీ విడుదల చేయబోయే మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు, దానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఏ విధంగా రూపొందించుకోవాలని దానిపైన కూడా ఈ పీఈసీ సమావేశంలో చర్చించారు. అదేవిధంగా దాంతోపాటు ప్రధానంగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే పదే సీఎం రేవంత్ రెడ్డి 14 స్థానాలను కైవసం చేసుకోవాలనేది అయితే చాలా సందర్భాల్లో చెప్పారు. 14 స్థానాలను కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి, అక్కడ బలమైన నేతలను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసింది. మరొక 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో ఉంది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఈ 4 స్థానాల అభ్యర్థుల ఎంపిక పైన కూడా మరోవైపు కసరత్తు కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ సంబంధించి చైర్మన్ హరీష్ చౌదరి కూడా నిన్న హైదరాబాద్కి వచ్చి ఆయన ఈ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల బలాబలాలపైన కూడా ఒక కసరత్తు చేశారు. అక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక కూడా మరోవైపు ఏఐసీసీ కూడా కసరత్తు చేస్తుంది ఎంపిక విషయంలో. సో ఈ అభ్యర్థుల ఎంపిక అయిపోయిన తర్వాత ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి పీసీసీ ప్రచార కమిటీ బాధ్యత తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తారు అనే దానిపైన ఇవాళ ఈ పీసీ సమావేశంలో డిస్కస్ చేస్తున్నారు. అంతకంటే ముందే మధ్యాహ్నం 3 గంటలకు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాసి మున్షి ఆధ్వర్యంలో ప్రచార కమిటీ కూడా సమావేశం జరిగింది. అంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రచారంతో ముందుకెళ్ళాలి, 100 రోజుల పాలన, కాంగ్రెస్ పాలన 100 రోజుల సమయంలో ఎలాంటి స్కీమ్స్ కావచ్చు, గ్యారంటీలు అమలు చేశాం కదా, ఆ గ్యారంటీలను జనాల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్కు పాజిటివ్గా, కాంగ్రెస్కు ఓటు బ్యాంకు మరింత పెరిగేలాగా ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలన్న దానిపైన మధ్యాహ్నం జరిగిన పీసీ ప్రచార కమిటీ సమావేశంలో ఒక చర్చ జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు పీసీ సమావేశంలో డిస్కస్ చేస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ, బూత్ స్థాయి, ఈ 3 లెవెల్స్ను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగించాలి, దేశంలో మెజార్టీ స్థానాలను ఇతర రాష్ట్రాలు ఏ విధంగా గెలుపొందాలో దానికి సంబంధించిన ఏఐసీసీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్తో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం పీసీసీ లెవెల్లో కొత్త వ్యూహంతో
కొత్త కసరత్తు చేయాలి, దానికి గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేతలంతా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనేది పీసీ సమావేశంలో ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు కొంత చేరికలు కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కూడా పెరుగుతుంది. ఇవాళ కేశవరావు కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, కడియం కావ్య కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. కాబట్టి కొత్త పాత నేతలు సమన్వయం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కోఆర్డినేషన్ మిస్ కాకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా, సమన్వయం లోపం అనేది ఎక్కడ కనిపించకుండా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే చేరికలు అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా బలోపేతం కావడానికి చేరికలు చాలా అవసరము. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుపొందాలంటే బలమైన నాయకులను పార్టీలో తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. ఏఐసిసి ఇప్పటికే ఒక డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ మేరకే చేరికలను చేపడుతున్నాము. పాత నేతలు ఎక్కడ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదవుల విషయంలో కావచ్చు, వాళ్లకు ఒక ప్రభుత్వం తరపున నేను హామీ ఇస్తున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశానిర్దేశం అంటే ఒక మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది నేతల చేరికతోనూ మిగతా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు కావచ్చు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, అంటే పార్లమెంటరీ టికెట్ కొంతమంది ఆశించి భంగపడ్డ నేతలను వాళ్ళను ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు కొత్త నేతలతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనేది ఈ పీసీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా 4 పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు ఎంపిక కసరత్తు ఒకవైపు స్క్రీనింగ్ కమిటీ కూడా చేస్తుంది. ఏఐసిసి కూడా దృష్టి పెట్టింది. కాబట్టి ప్రచార వ్యూహానికి సంబంధించిన ఏ విధంగా ముందుకెళ్తే దానికి సంబంధించిన ఒక్కొక్కరి నేత నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐసిసికి సంబంధించిన నేతలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ ప్రచార వ్యూహాలు కావచ్చు, మధ్యాహ్నం జరిగిన ఇన్పుట్స్ను ఇవాళ పీసీ సమావేశంలో డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీలు, అమలు చేసిన గ్యారంటీలు కావచ్చు, మిగిలిన గ్యారంటీలను కావచ్చు ఎన్నికల తర్వాత అమలు చేయబోతున్నాం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వానికి, పార్టీకి పాజిటివ్ మెసేజ్ లాగా, ఓటు బ్యాంకు మరింత పెరిగేలాగా, మహిళా ఓట్లను టార్గెట్ చేసుకొని, మహిళా ఓట్లు బలోపేతం చేసుకొని ముందుకెళ్లేలాగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. పీసీ సమావేశంలో ప్రధానంగా ఆ అంశాలపైన డిస్కస్ చేశారు. అదేవిధంగా తుక్కుగూడ సభ చాలా కీలకమైన భారీ బహిరంగ సభ ఏప్రిల్ 6 లేదా 7 తేదీల్లో జరగబోయే తుక్కుగూడ బహిరంగ సభకు సంబంధించిన విజయవంతం చేయడానికి కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ, పబ్లిక్ మొబిలైజేషన్ కమిటీ కావచ్చు, ఇతర కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిపైన కూడా ఈ పీసీ సమావేశంలో డిస్కస్ చేస్తున్నారు. మొత్తానికైతే తుక్కుగూడ సభతో పాటు ఎన్నికల ప్రచారం మీద పీసీ సమావేశంలో అయితే నేతలు డిస్కస్ చేస్తున్నారు. దాని అనంతరం కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దానికి సంబంధించిన పీసీ సమావేశం సంబంధించిన దానిపైన బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సౌజన్య.